ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక, అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ రావడానికి సరైన మార్గం లేకపోవడంతో ఆదివాసీలకు జడ్డీల మోతలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని మారుమూల గ్రామమైన బూరుగుపాడుకు చెందిన ఆదివాసీ గర్భిణీ మహిళ రవ్వ వంగి బుధవారం నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ఆమె భర్త రవ్వ అడమయ్య అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఆరుకొత్తగూడెం కుర్నపల్లి ప్రధాన రహదారిపైనే ఆగిపోవడంతో చేసేదేమీ లేక గ్రామస్తుల సహాయంతో గర్భిణీ స్త్రీని జడ్డీపై అంబులెన్స్ వద్దకు చేర్చారు. వారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండలంలోని మారుమూలన ఉన్న బూరుగుపాడు గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు గుంతలు పడి బురదమయం కావడంతో అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి రావడానికి నిరాకరించారు. చేసేదేమీ లేక జడివానలో పురిటి నొప్పులు పడుతున్న గర్భిణీ స్త్రీని గ్రామస్తులు జడ్డీపై మోసుకువచ్చి అంబులెన్స్లో సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాలకు తీసుకువచ్చారు. అక్కడ ఆమె 2 పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు 2 క్షేమంగా ఉన్నట్లుగా వైద్యాధికారి దివ్యనయన తెలిపారు.